నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా ఎంపీ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు తెలంగాణలోని చేవెళ్ళ నియోజకవర్గం ఎంపీ సెగ్మెంట్కి వచ్చినాం. మనం ఉన్న ప్లేస్ ఏంటంటే కోట్పల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు. ఇక్కడ మనకు ఒక ఎంపీ అభ్యర్థి ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. అన్న 2014లో ఎంపీ అఫిడవిట్ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ధనవంతుడిగా అంటే రికార్డులోకి ఎక్కిన మరి శ్రీమంతుడు అని పిలుస్తాడు. శ్రీమంతుడు నిజంగా మహేష్ బాబు సినిమాలలో శ్రీమంతుడు సైకిల్ మీద వస్తే ఇక్కడ చేవెళ్ళ అభ్యర్థి శ్రీమంతుడు సారు బోటు మీద ఇలా సంచలన ఇంటర్వ్యూ చేస్తున్నాం. సార్తోని అడిగి మాట్లాడదాం. అసలు ఇదేంది, దీని చరిత్ర, అసలు బీజేపీ గురించి ఏం చెప్తాడు సారు. ఎన్నికల్లో పాదయాత్ర చేస్తూ ఉన్నాడు ప్రతి గ్రామాన. ఎట్లా ఉంది రెస్పాన్సు, అసలు ఈ ప్రాజెక్ట్ అంటే సార్కి ఎందుకు అంత ప్రేమ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్, ఇది ఎక్కడ చూసినా తెలంగాణలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు, గుర్తింపు ఉంది. వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు వస్తారంటారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారంటారు. అసలు దీనికి మీరు కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందంటారు. అసలు ఏం చేశారు సార్, ఎట్లా అయింది దీని గురించి? అసలు ఇది మంచి అందమైన ప్రాంతము కోట్పల్లి. నేను 2013లో ఉద్యమం అప్పుడు అన్ని గ్రామాలు పోయి నేను బోర్డులు పెట్టిన. అప్పుడు కోట్పల్లికి వచ్చినప్పుడు నేను అనుకున్నా దీన్ని మంచిగా, అంటే నేను రాజకీయాలకు మంచిగా డెవలప్మెంట్ చేయవచ్చు అని అనుకున్నా, టూరిస్ట్ స్పాట్గా. ఎందుకంటే బయట దేశాలలో ఇట్లుంటుంది అనమాట, సేల్ బోట్లు, కాయక్ బోట్లు ఇవన్నీ. ఇక్కడ చేస్తే దీనికి ఎన్నో లాభం. ఒకటా ఇక్కడ ఉపాధి కలుగుతుంది, ఇంకోదా మన సిటీ పిల్లలకు అసలు ఎంటర్టైన్మెంట్ ఏంది, పబ్లకు, బియర్లకు ఇవన్నీ అలవాట్లు, ఇవన్నీ మంచి హెల్దీ అలవాట్లు ఉంటే అది చాలా మంచిగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఈ ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతం ప్రజలకు ఒక ఉపాధి కలుగుతుంది. ఎన్నో స్కిల్ డెవలప్మెంట్లు ఇవి అవి ఉంటాయి. అయితే అవన్నీ ఏంది, అవన్నీ ఇక్కడ ట్రైనింగ్ పోతే పట్టణంలో దొరుకుతుంది. అంటే యువకులు అందరు ఇక్కడి నుంచి ఇడిచిపెట్టి పట్టణానికి పోతారు. అదే గ్రామీణ ప్రాంతం అందరు ముసోళ్ళు ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉపాధి కలిగేయాలి. ఆ ఐడియా వచ్చి నేను బోట్లు ఇచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే, అంటే వీళ్ళకు 2 ట్రైనింగ్స్ అన్నమాట. రాయల్ లైఫ్ సేవింగ్ సొసైటీ అని బ్రిటన్ ఉంటుంది, దాని బ్రాంచ్ ఇక్కడ ఉంటే అప్పుడు రాయల్ లైఫ్ సేవింగ్ సొసైటీ నుంచి వీళ్ళకు ఎవరైనా మునిగిపోతే ఇచ్చేస్తందుకు ఆ ట్రైనింగ్, ప్లస్ జేకేఎంఆర్ కాయాక్ ట్రైనింగ్. అదే కాక అపోలో హాస్పిటల్ నుంచి బేసిక్ లైఫ్ సపోర్ట్, ఎవరైనా మునిగిపోతే తీసి మళ్ళీ ఊపిరాడుతందుకు ఇదంతా. అయితే ఇది చేస్తే బిగినింగ్లో ఎక్కువ మంది రాకపోయారు, కోట్పల్లి ఎక్కడో తెలియదు. ఇప్పుడు కోట్పల్లి అంటే చాలా పాపులర్ సిటీలో. నేనే ఫస్ట్ టైం ఇది చేసి ఫస్ట్ 2-3 ఇయర్స్ ఎవ్వరు రాకపోయేది. కానీ నేను గ్యారంటీ ఇచ్చిన పిల్లలకి ఏంటంటే, మీరు సాటర్డే సండే మాత్రం పనిచేయండి. సాటర్డే సండే పనిచేస్తే నేను అప్పుడు ఆ రోజులు 4,000 అంటే ఎక్కువ చాలా 4,000 రూపాయలు ఇస్తా అని 2 ఏళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తే ఆఖరికి ఏమైందంటే, ఇప్పుడు వాళ్ళకు 2 రోజులు పనిచేస్తే మంచి సీజన్లో వాళ్ళకి 13,000 రూపాయలు వస్తాయి 2-3 రోజులు. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ పార్ట్ టైం జాబ్ ఉండాలి. ఇక్కడ చేసేటోళ్ళు వాళ్ళు వేరే ఉపాధి ఏమైనా ఉంటే చేసుకోవాలి. రైతులు ఉంటే రైతు పని చేసేయాలి, కుమ్మరోళ్ళు ఉంటే కుమ్మరి పని, లేకుంటే ఎవరైనా ఆటో ఉంటే ఆటో నడిపచ్చు. ఓన్లీ 2 days ఇది పార్ట్ టైం. 13,000 ఇక్కడ అంటే సిటీలో 30,000 జాబ్ కంటే ఎక్కువ. ఇంకోటి, మన గ్రామీణ ప్రాంతంలో సోషల్ ఫ్యాబ్రిక్ అనేది ఖరాబ్ కాదు. పిల్లలందరూ వచ్చి బోటింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అంటారు మేము ఈ పని చేయంపు అంటే వాళ్ళ నిజమైన ఉపాధికి అసలుకు అది హామీ కలుగుతుంది. అట్లనే అది కాకుండా అందరు కూడా పార్ట్ టైం చేయాలి. తర్వాత సిటీ నుంచి ఐటీ కంపెనీస్ చాలామంది వస్తుండ్రు, మహిళలు వస్తుండ్రు. అయితే ఇక్కడ కూడా వాళ్ళ మహిళలకు ఈ లైఫ్ జాకెట్ తొడిగాలంటే ఇబ్బంది అవుతాయి వాళ్ళకు, మొగళ్ళు పిల్లలు. అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఇక్కడ ఉన్న మహిళలకు, యంగ్ మన గర్ల్స్కు కూడా నేను లైఫ్ గార్డ్ ట్రైనింగ్ ఇప్పించిన. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఇచ్చేస్తారు. అయితే మొగోళ్ళు ఆడోళ్ళకు ఇక్కడ ఉపాధి కలుగుతుంది. దీంతో సహా నేను దాదాపు ఇప్పటి వరకు 150 బోట్లు ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ నేనే ఇచ్చిన. తర్వాత ఇక్కడ ఒక సంఘం క్రియేట్ చేసి జేకేఎంఆర్ దీన్ని మానిటర్ చేస్తుంది. జేకేఎంఆర్ ట్రస్ట్, తర్వాత ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్. అప్పుడు నేను, కనకయ్య గారు వీళ్ళందరూ కలిసి ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్. ఏంటంటే తెలంగాణ నిజంగానే ఇటువంటి వాటిలో ముందుకు వస్తే ఉపాధి మంచి కలవడుతుంది వస్తుంది. అయితే ఇది అప్పుడు మొదలుపెట్టిన, ఇప్పుడైతే చాలా సక్సెస్ అయింది. మధ్యలో కొంతమందికి చాలా మంచి చేసి మంచి పేరు వస్తే
వాళ్ళకు జెలసీ ఉంటుంది కదా, ఆపుతందుకు ప్రయత్నం చేసింది. ఇక్కడ కోర్టు కేసు 2 సార్లు పోయి నేను మళ్ళీ ఇది తీసుకొచ్చిన. ఓకే సార్, ఇప్పుడు పాలిటిక్స్ ఉన్నాయి, మీరు గ్రామాన తిరుగుతున్నారు చాలా రోజులు, ఎట్లుంది సార్ రెస్పాన్స్? చాలా మంచిగా ఉంది. మీకు కానీ బీజేపీ ప్రతి ఒక్కరు నలుమూలల ప్రతి గ్రామంలో మోడీ అంటే ప్రతి ఒక్కరు తెలుసు. ఈయన ఎవరమ్మా అని ముసలామకు చెవులు ఈనవడని 70 ఏళ్ళ ముసలామ అడిగితే ఆయన బిఎంహెచ్ ఆయన కాదా, ఆయన మోడీ కాదా అంటున్నారు. అయితే అట్లా నిజంగానే ఈ కాలంలో ఇటువంటి నాయకుడు అసలు ఇండియాలో లేకుండే. అంటే గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు తెలిసింది. అదే కాక ఇక్కడ నేను ప్రతి గ్రామం తిరిగిన, 1 సార్లు 2 సార్లు కాదు, దాదాపు 4-5 సార్లు, కొన్ని గ్రామంకి అయితే 10-15 సార్లు కూడా పోయినా ప్రతి గ్రామం. అయితే ఇక్కడ పోతుంటే స్పందన చాలా మోడీకి ఉన్నది. అండ్ అందరు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. తప్పనిసరిగా ఈసారి ఏమైనా మీరు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు మా ఇంట్లోకి వచ్చి భోంచేయి, మా ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగు, మా ఇంటికి వచ్చి అదే టైంలో. అండ్ నాకు కూడా క్యాంపెయినింగ్ అంటే అదేదో కష్టపని అనుకుంటున్నాను, నాకు కూడా మజా వస్తుంది. ఇక్కడ అందరితో కలుడు, బాయిల దునుకుడు, వాళ్ళతోటి ఫుట్బాల్ ఆడుకున్నాడు, ఎన్నో చేసినాం ఇక్కడ. సో రోజు ఒక ఇది. అండ్ ఆల్సో మంచిగా కూడా అనిపిస్తుంది. మనం పోయినామనుకో ప్రజలందరినీ ఎంట పడ్డది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు రాంది ఎలక్షన్స్కి వచ్చినాం, ఒక్కరు కూడా అడగలేదు. ఎందుకంటే అందరు కూడా వేరే నాయకులు వస్తే మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చినావు. కొంతమంది నాయకులు అయితే నన్ను చూసి వాళ్ళు కూడా యాత్ర పెట్టుకుంటుంది పోయినరు, తెలిసిపోయింది మేము పోతే ఇప్పుడు ఎలక్షన్కి వచ్చినామని అంటున్నారు. ధైర్యం ఉన్నోళ్ళే ఊర్లకు పోతారు ఎలక్షన్స్ అప్పుడు, లేకుంటే ఊరోళ్ళు రానియరు. చేవెళ్లకు కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఏం చేసిండంటే ఏం చెప్తారు సార్? అంటే మీకున్న ఇప్పుడు నేను ఎన్నో చేసినా. ఎంపీ ఏం చేయగలుగుతుందో అవన్నీ చేస్తారు. ఎంపీ ఏం చేయగలుగుతుందో అది చేసినాను. నేను ఢిల్లీలో ఎన్నో తీసుకొచ్చినాను. ముఖ్యంగా ఢిల్లీ నుంచి కొనేమో కేంద్ర ప్రభుత్వం చేసేట్టు, అవన్నీ కూడా ఏం చేయగలను. అది దాదాపు 1000 కోట్ల, అంటే 930 కోట్ల హైవే తీసుకొచ్చినాను. అది సగం అయిపోయింది, సగం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కాలేదు. ఎందుకంటే హైవే మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ వీళ్ళు భూస్వీకరణ చక్కగా చేయలేదు. రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఇవన్నిటి వల్ల అయితే భూస్వీకరణ చేయలేదు. అయితే హైవే సగం అయిపోయింది, ఇంకా సగం అయిపోయేది. 1000 కోట్ల వరకు 1000 కోట్ల వరకు శాంక్షన్. తర్వాత ఇక్కడ జిఎస్టీ ఇక్కడ మన తాండూరు రాయికి జిఎస్టీ చాలా ఎక్కువ పెడితే తక్కువ చేయించిన. తర్వాత రైల్వే స్టాప్స్ తీసుకొచ్చిన. తర్వాత ఇవం కేంద్ర ప్రభుత్వం దిక్కు నుంచి. తర్వాత తాండూరు మన కందులకు జిఐ ట్యాగింగ్ తీసుకొచ్చిన. తర్వాత నేను నా ఎంపీ ల్యాడ్స్ తోటి దాదాపు 400 గ్రామాలలో నేను సీసీ రోడ్డు, ఒక చిన్న బ్రిడ్జో కల్వర్టో ఏదో చేపించి 400 గ్రామాలలో. అండ్ ఆ గ్రామాలకు నేను 10 సార్లు పోయిండొచ్చు ఇప్పటి వరకు. తర్వాత ఎంపీ ల్యాడ్స్ తోటి. తర్వాత 30 యూత్ క్లబ్లు కట్టించిన. 30 అంటే అన్నీ కంప్లీట్ కాలేదు నా టైంలో. దాదాపు 23 వరకు అయినాయి. అండ్ యూత్ క్లబ్లు కట్టించిన. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మన ఎంపీ ల్యాడ్స్ తోటి. అది కాక వ్యక్తిగతంగా ఈ బోటింగ్, ఇది నేను జేకేఎంఆర్ ఫౌండేషన్, ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ ద్వారా బోటింగ్, ఇది చాలా సక్సెస్ఫుల్. ఇది ఎంతోమందికి, వందలాది మందికి ఉపాధి కలుగుతుంది. అది 2 రోజులు పనిచేస్తేనే వాళ్ళకు 10,000 రూపాయలు వస్తున్నాయి. తక్కిన దినం వాళ్ళ పొలాలు పని చేసుకుంటారో, లేకుంటే వాళ్ళ వృత్తి ఏది ఉంటే ఆ వృత్తి పని చేస్తారు. అయితే ఇదే కాక నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నేను వాయిస్ లెజిస్లేటర్ ఫోరం కన్వీనర్ ఉంటుంది, పార్లమెంటేరియన్ గ్రూప్ కన్వీనర్ ఉంటుంది. అప్పుడు నేను ఇక్కడ సాఫ్ లేవు బాత్రూమ్లు, అదే గర్ల్స్ బాత్రూమ్స్ అయితే చాలా మంది గవర్నమెంట్ స్కూల్కి పోతలేవని 210 గ్రామాలకు ఇప్పుడు కూడా 10 ఏళ్ళ సంది ఎవ్రీడే ఎంపీ ఉన్నా లేకున్నా నేను 110 గ్రామాలకు పోయి ప్రభుత్వ పాఠశాలకు పోయి ఆ బాత్రూమ్ సాఫ్ చేసి వస్తాను. రోజు నాకు పోతుంది. టీమ్ మెంబర్స్ అప్పుడప్పుడు నేను కూడా నడుపుతా. అప్పుడు బిగినింగ్లో నేనే నడిపేది, ఎందుకంటే చాలా మందికి బాత్రూమ్ ఇది చేసేదంటే అది చిన్నగా చూస్తారని ఇది. కానీ నేనే కడుగుడు మొదలెడితే అందరూ
అందరు కూడా అరే ఎంపీఏ కడుతుంది నాకేంది అని అట్లుండే. సో అది చాలా మంచిగా అయింది, అది చాలా సక్సెస్. రెస్పాన్స్ ఊళ్ళల్లో మీరు చేసిన పబ్లిక్ చాలా మంచిగా ఉంది. ఇక్కడ అసలు నాకు దోకానే ఉండదు. ఆ ఊర్లో అయితే అసలు ఎప్పుడు కూడా నాకు మెజారిటీ, పార్టీతో అతీతంగా నాకు ఎప్పుడు కూడా మెజారిటీ వస్తుంది. అట్లే మా ఊర్లో బయోగ్యాస్ ప్లాంటేషన్ పెట్టించిన. ఇంకోటి ఇవేమో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, అంటే ఇంటికి పైప్ ద్వారా బయోగ్యాస్ వస్తుంది, అదని ఇంకా పెద్దవి చేస్తున్నా. ఇదే కాక నేను ఎన్నో ప్రాజెక్టులు, ఇప్పుడు టమాటాల గురించి, టమాటాల రైతులకు ఓసారి రూపాయి కేజీ ఉంటే రోడ్డు మీద వస్తారు, ఇంకోసారి ఏమో అది 100 రూపాయలు ఉంటుంది. ఈసారి 160 రూపాయలు కూడా ఉండే. కొందరు కోటీశ్వరులు, ఇంకోరు జీతాలు నాశనం అయిపోయినాయి జీవితాలు. అయితే అది కాకుండా నేను 3 ప్రణాళికలు ఉండే కొన్ని ప్రయత్నం చేసిన. అంటే టమాటాలు అమ్మే బదులు ట్రక్ మీద టమాటో ప్రాసెసింగ్ యూనిట్ పంపి ఆ ట్రక్నే టమాటాలకు రైతులకు పంపుతా. అయితే టమాటా రైతులు టమాటాలు అమ్మరు, టమాటా జ్యూస్ అక్కడనే తయారు చేసి వాళ్ళ పొలాన్ని తయారు చేసి నా ట్రక్ వాడుకొని అవి ప్రయత్నం చేసిన. ఇంకెన్నెన్నో ప్రయత్నం చేసినా అవి ఫుల్ సక్సెస్ కాలేదు, ఇప్పుడు ఫుల్ సక్సెస్ అవుతాయి. ఇవి టోపీలు కూడా ఇచ్చారు కదా, నీడా అని టోపీలు, ఇవి అవన్నీ చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఎండలో టోపీ పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది, కానీ టోపీ కూడా గరం అవుతుంది, ఇదేమో గరమే కాదు. అయితే అవి కూడా మేము ఎన్నో చేసినాం. ఇటువంటి కరోనా టైం అప్పుడు ఆ యూత్ క్లబ్లను ఐసోలేషన్ బిల్డింగ్గా తయారు చేసినాము. అయితే ఏది యూత్ క్లబ్లను, తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ప్లాంట్స్ ఇచ్చినాము. తర్వాత వికారాబాద్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఆక్సిజన్ బెడ్స్ పెట్టినాము, 20 ఆక్సిజన్ బెడ్స్ పెట్టినాము. సో అటువంటివి ఎన్నో చేసినాం అనమాట. అయితే నేను ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, అండ్ ఇంకా చేసేటివి ఎన్నో ఉన్నాయి. అయితే ఇంకా సార్, అంటే బీజేపీ కొందరికి ముస్లిం వ్యతిరేకం అని చెప్పి కొందరు ప్రాపగండా చేస్తుంటారు, మరి దానికి మీరు? కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుంది, ఓట్ బ్యాంక్ల తీరు వాడుకుంటుంది. మేము ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ కాదు. ఒక్క పథకం అన్న ముస్లిమ్స్కు వ్యతిరేకమా? అన్ని పథకాలు, ఏ పథకం చేసినా ఈ ముద్రా లోన్స్ అయితే ముస్లిమ్సే ఎక్కువ వాడుకుంటున్నారు హిందువుల కంటే, అది మోడీది. మద్దతు ధర రైతులు, ముస్లిం రైతులే ఎక్కువ, ముస్లిం రైతులున్నా హిందూ సమానము. బియ్యం, ఉచిత బియ్యం ఉన్నా వాళ్ళకు మనకు సమానం. ఏది కూడా మతాలకు కులాలకు అతీతంగా పథకాలు చేసిండు, కానీ వాళ్ళేమో వాడుకుంటారు. ఇంకా వాళ్ళైతే కన్ఫ్యూజ్డో లేకుంటే కావాలని కన్ఫ్యూజ్ చేస్తుండ్రో ముస్లిమ్స్ అని. కానీ మోడీ అయితే నిజంగానే హిందుత్వ అంటే ఏంది, హిందుస్థాన్ అంటే ఏంది, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే. మోడీ పనిచేసేది భారతీయుల కొరకు. వాళ్ళు హిందూస్ ఉన్నా, ముస్లిమ్స్ ఉన్నా, క్రిస్టియన్స్ ఉన్నా వాళ్ళకు. కానీ ముస్లిమ్స్ను వాళ్ళను మతపరంగా వాళ్ళను విడదీస్తేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందుకే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ మైనారిటీ ఓట్స్ ఉంటే మేము గెలుస్తాము, హిందువులు ఎట్లయినా చీలిపోతారని. మాకు హిందువుల ఓట్లు వస్తాయి, ముస్లింల ఓట్లు కూడా కొన్ని రావాలని ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అదే అవుతుంది అది వాళ్ళకు. అండ్ కాంగ్రెస్ కన్ఫ్యూజ్, ట్రిపుల్ తలాక్ అనేది అది అన్యాయం ముస్లిం మహిళలకు. అది తీసేస్తే పరేషాని, తీయకుంటే పరేషాని. వాళ్ళకు కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉంటుంది, దేని మీద స్పష్టత ఉండదు. వాళ్ళు కొంతమంది మద్దతు ఇవ్వాలని, కొంతమంది మద్దతు ఇవ్వద్దాలి. వాళ్ళకి కన్ఫ్యూజన్ ప్రతి దాంట్లో. సిఏ అని ఉన్నది కదా, వాళ్ళకి ఇప్పుడు అంటున్నారు ముస్లిమ్స్ వ్యతిరేకం. సిఏ తెచ్చింది ఎవరు? వెనకట కాంగ్రెస్ పార్టీయే. సిఏకు మళ్ళీ మద్దతు ఇచ్చింది 2003లో మన్మోహన్ సింగే. ఇప్పుడు వాళ్ళు బీజేపీ తెచ్చినందుకు వ్యతిరేకత. ఎందుకు అసలు వ్యతిరేకత అంటున్నారు? ఉత్తనే ఎందుకంటే బీజేపీ తెచ్చింది. ఇప్పుడు మంచి పని నేను చేస్తే వ్యతిరేకంగా కాదు సార్. ఇప్పుడు క్రిస్టియన్లను కానీ, సిక్కులను కానీ, బౌద్ధులను కానీ, హిందువులను కానీ ఇప్పుడు మన దేశానికి అవును రమ్మని చెప్పి ఒక ముస్లింలనే వద్దంటారు అనేది తీసుకొస్తారు కదా. కాదే, పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి. అంటే రిలీజియస్ మైనారిటీస్ను మతపరంగా హింసిస్తే ప్రభుత్వం, ముస్లిం ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లిమ్స్ మతపరంగా హింసిస్తుందా? హింసించగలరు. వాళ్ళదేనా మైనారిటీస్ను, అక్కడ ఉన్న మైనారిటీ. అని ఇది మేమనలేదు, ఇది ఫస్ట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని కూడా కాంగ్రెసే తెచ్చింది. మళ్ళీ దీన్ని ఆమె చేస్తుంటే మళ్ళీ కాంగ్రెసే సపోర్ట్ ఇచ్చింది. కనుక వాళ్ళు అందుకే వీళ్ళు మత రాజకీయాలు ఆడతారు కదా, అందుకే వీళ్ళు ముస్లిం అనే పదం రాయలేదు ఫస్ట్ టైం. ఎందుకంటే ఎట్లా రాసిందంటే, ఎవరైతే ఇండియా నుంచి పాకిస్తాన్ పోయినరో వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళకు వర్తించదు. అంటే ఎవరన్నట్టు, ఇండియా నుంచి పాకిస్తాన్ పోయిన వాళ్ళు ఎవరు? ముస్లిమ్సే. మళ్ళీ వాళ్ళు వాపస్ రాదలుచుకుంటే వర్తించదు. అంటే మళ్ళీ పోయి వాపస్ రాదలుచుకున్నది ఎవరు? ముస్లిం. ఎవరైనా హిందువులు ఇక్కడి నుంచి పాకిస్తాన్ పోయి మళ్ళీ రాదలుచుకో, హిందువులు ఇక్కడి నుంచి పాకిస్తాన్ పోలేదు. అట్లా వాళ్ళు ముస్లిమ్స్ పేరు వాడుకుంటా గదే చట్టం వాళ్ళే తీసుకొచ్చిండ్రు.
దాన్ని కొంచెం సరిదిద్దుతుంటే దాన్ని వ్యతిరేకిస్తుండ్రు. ఓకే సార్, మీ 2000 మన్మోహన్ సింగ్ గారిది 2003లో ఆయన పార్లమెంట్లో ఏం మాట్లాడినో చూడండి. అయితే మోడీ గారు తీసుకొచ్చి 10 ఏళ్ళలో ఏమి చేసిండు, అసలు మోడీని చూసి ఓటే అని చాలా మంది మీరు బీజేపీ నాయకులు చెప్తున్నారు. అసలు ఈ 10 ఏళ్ళలో మోడీ ఏం చేసిండు? పెట్రోల్ ధరలు పెంచిండు, డీజిల్ ధరలు పెంచిండు, గ్యాస్ ధర పెంచారు అని చెప్తున్నారు కదా. ప్రపంచంలో నాన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అలా అన్నిట్లో తక్కువ పెట్రోల్ ధర అంటే మన భారతదేశంలో. ఎందుకంటే కొన్ని దేశాల భూమిలో నుంచి, మన బోర్వెల్ నుంచి నీళ్ళు నుంచి భూమిలో నుంచి ఆయిల్ వెళ్తుంది, అంటే పెట్రోల్ డీజిల్ తయారు చేస్తారు. ఆ దేశాలు ఇడిచిపెట్టి ప్రతి దేశం ఏదైతే నాన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ అన్నిట్లో మనదే తక్కువ. ఇప్పుడు పాకిస్తాన్లో సిలోన్లో 300-400 రూపాయలు లీటర్, మన దగ్గర 100 రూపాయలే, 100 రూపాయలే. అయితే నాన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అలా అన్నిట్లో తక్కువ. వేరే దేశాలు చూడు, కొన్ని దేశాలు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నా కూడా మనకంటే ఎక్కువ, మన దగ్గర ఉత్పత్తి కాదు ఎక్కువ. అయితే అదంతా దుష్ప్రచారం. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు మన రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంది కదా, అందరు ప్రపంచ లీడర్స్ అందరు మోడీని నువ్వు రష్యా నుంచి కొనొద్దు అన్నారు. సస్తా ఉంటా మా దేశం కొరకు పనిచేస్తున్నా, మీ దేశం మీ యుద్ధం కొరకు మాకు సంబంధం లేదు. అమెరికా, జపాన్, జర్మనీ అందరు వద్దన్నా కూడా మా దేశం మంచి కొరకు నేను ఏమైనా చేస్తా, మీరెవరు నాకు చెప్పేది అని. అది ఇప్పుడు 400 సీట్లు వస్తాయని చెప్తున్నారు. అవును, ఏంది సార్ అంత ఆత్మవిశ్వాసం? వస్తాయి 400 సీట్లు వచ్చే, అంటే బీజేపీ కాదు, బీజేపీకి 360-370 వస్తే మొత్తం టోటల్ కలిసి 400 సీట్లు రావాలని ఆ టార్గెట్ ఉన్నది. వస్తుందని నేను అనుకుంటున్నా. ఏం చేస్తారు సార్ ఒకవేళ మీరు ఒక 400 సీట్లు వస్తాయి అనుకుందాం బీజేపీ, ఏంటి ఎట్లాంటి సంస్కరణలు చేసే అవకాశం ఉంటుంది? 5 ఏళ్ళు దేశాన్ని బాగా అభివృద్ధి చేస్తుండే అడ్డుకుంటున్నారు ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు అడ్డుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇంకా ఉదాహరణంగా చాలా మందికి తెలియదు కానీ బ్యాంకులు అన్నీ దివాలా తీసినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బ్యాంకులన్నీ దివాలా తీస్తే మోడీ వచ్చినాక 2014లో అన్ని దివాలా తీసినాయి, పైసలు లేవు. బ్యాంకులు ధనవంతులకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్లా ఇస్తుంటుంది. కానీ ఇప్పుడు మోడీ ఏం చేసిందంటే పేదోళ్ళకి ఇస్తే వాళ్ళు 99% పేదోళ్ళు వాళ్ళు అప్పు కడతారు అండ్ బ్యాంకులకు ప్రాఫిట్ వస్తుంది. ఇంకోటి మోడీ ఇదేంది భారతీయుల ఇండియా ఫస్ట్ అనే తన సిద్ధాంతము, అది హిందుత్వ లేకుంటే జాతీయవాదం అనుకోండి. అయితే ఇండియా లెవెల్ అంటే పైయోళ్ళు ఇండస్ట్రీస్ లేస్తే లేవదు, కిందోళ్ళు లేస్తే కిందోళ్ళు మీది వరకు లేస్తారు. అంటే అంత్యోదయ అని సిద్ధాంతమేమో జాతీయవాదం, విధానమేమో అంత్యోదయ. అయితే బ్యాంకులను మీద ఇచ్చే బదులు లోన్స్ కింద ఇవ్వాలి. ఓకే, ఇటుకలను పెట్టినాం అనుకో, ఇన్నిటిక మీది ఇటుకని లేస్తే ఓన్లీ మీది ఇటుక, కింది ఇత్తని లేస్తే మీది ఇవన్నీ లేస్తాయి. ఇప్పుడు పెద్ద ఎకానమీస్ అదే అంటున్నారు, నువ్వు పైయోళ్ళని లేపితే దేశానికి లాభం ఉండదు. అందుకే ఇప్పుడు 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి అటు కరోనా వచ్చి అన్నీ కూలిపోతుంటే దేశాలు, మనదేమో పెరుగుతున్నది. అదనమాట దేశ సిద్ధాంతం. పేదోళ్ళని ధనవంతులు చేస్తే దేశం మొత్తం ధనవంతం అవుతుంది. ధనికులను ధనవంతం చేస్తే పెద్ద ఎవరికి లాభం కాదు, ధనవంతులకు కూడా పెద్ద లాభం కాదు. నాకు కిలో బంగారం ఇంకో తులా ఆడవాడు ఉంటుంది, నాకు ఏమైనా లాభమా? ఎవరికి లాభం కాదు. పేదోళ్ళని చేస్తే ధనవంతులకు కూడా లాభం అవుతుంది. ఓకే సార్, మోడీ తీసుకొచ్చిన చట్టాలలో మీకు బాగా నచ్చిన చట్టాలు అంటే వాటి గురించి, లేదంటే అభివృద్ధి పనులు ఏం చేసిండు ఈ 10 ఏళ్లలో? కొన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చింది కదా కేంద్ర ప్రభుత్వానికి, ఏమేమి చేసిర్రు అంటే ఏం చెప్తారు? జిఎస్టీ చాలా పెరిగింది, ట్యాక్స్ పెరిగినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా పెరుగుతున్నది. ఇప్పుడు ట్రైన్లు అనుకోండి, వందే భారత్ అనుకోండి, ఇప్పుడు 60-70 ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళల్లో అదేంది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని తీసుకొచ్చారు. 20 ఏళ్ళల్లో 10 కూడా తీసుకురాలేదు వీళ్ళు. 10 ఏళ్ళల్లో దాదాపు 60-70 తీసుకొచ్చిండ్రు. అది పెద్ద అచీవ్మెంట్. హైవేస్ వాళ్ళు 60 ఏళ్ళలో చేసినా ఇప్పుడు వీళ్ళు కేవలము 8-9 ఏళ్ళలో చేస్తుండ్రు. తర్వాత ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో మన గౌరవం పెరిగింది. భుజం మీద భుజం చేసుకొని మాట్లాడుడే కాదు. మన అభినందన్ వర్తమాన్ను పట్టుకుంటే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు 24 గంటలలో వదిలిపెట్టమన్నారు, ఇటు పెట్టింది బ్యాంకు. అదే కాక
అదే చెప్పిన ఒత్తిడి పెట్టిండ్రు, మీరు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఇంతకుముందు ఈనేది, ఇప్పుడు ఇంటలేరు. మా దేశానికి మా భారతీయులకు ఏం లాభమో అదే మేము చేస్తామని. అయితే అట్లా ఎన్నో చేస్తున్నాడు. తర్వాత ఈ బ్యాంకింగ్ రిఫార్మ్స్ తెస్తే దివాళీ తీసిన బ్యాంక్స్ ఇప్పుడు ప్రాఫిట్ అయినాయి. బ్యాంకులే కాదు, ప్రభుత్వ పిఎస్యూస్ ఉన్నాయి కదా, అన్నీ కూడా నాల్కో, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా చాలా ప్రాఫిట్లు ఉన్నాయి. బిహెచ్ఎల్ ఇంతకుముందు అవన్నీ దివాళీ తీసినాయి. నేను అప్పుడు ఇండస్ట్రీ కమిటీ ఉంటుంది. బ్యాంకులు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ, అంటే అంబానీ వాళ్ళ కంపెనీ కంటే ఎక్కువ ప్రాఫిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లా టర్న్ అరౌండ్ చేసిండు. ఎందుకు? కరప్షన్ లేదు. మొదలు వెనకటి ఎట్లుంటే నీకు బ్యాంక్ లోన్ దగ్గర పోతే ఎంపీనో మంత్రినో ఎమ్మెల్యేనో పట్టుకోవాలి. బ్యాంక్ లోన్కు వాళ్ళకి ఏం సంబంధం? బ్యాంక్ లోన్ అంటే బ్యాంక్ మేనేజర్ దగ్గర వాళ్ళే. అవును. ఇప్పుడు అట్లా కాదు. అయితే ఇప్పుడు అది మార్పు తెచ్చిండు, కరప్షన్ తక్కువైంది. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణకు ఇంతో అంతో అయిందంటే ఇది మోడీ వల్లనే అయింది. ఆ ఉచిత 5 కేజీలు రూపాయి బియ్యం కాక రైతులకు మద్దతు ధర, లేకుంటే యూరియా బస్తాలు 2400 270 రూపాయలకు, అదే కాక ఇక గ్రామీణ ప్రాంతాలు ఎన్నో చేసిండ్రు. ఆ రోడ్లు, లైట్ బుగ్గలు, తర్వాత రైతు వేదికలు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే. ప్రకృతి లేకుంటే ప్రకృతి వనము, లాస్ట్కు ఏంది శ్మశాన వాటికి కూడా మోడీయే తెచ్చిండు. మరి ఇప్పుడు ఇంతకుముందు పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవన్నీ మేము చేసినామని చెప్పుకున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు అందరు తెలుసు కదా. ఇప్పుడు 70 ఏళ్ళ ముసలామని అడిగింది బియ్యం ఎవరు ఇచ్చినట్టే మోడీ ఇచ్చింది. ఇప్పుడు అంతా వాళ్ళ బండారం అంతా బయటపడ్డది కదా, అన్నీ మేమే ఇచ్చినాం చెప్పుకున్నారు. అండి బోటులో సంచలన ఇంటర్వ్యూ. అసలు ఇప్పటిదాకా ఎవరు చేసి ఉండరు తెలంగాణ రాష్ట్రంలోనే, ఏ ప్రాజెక్టులో కానీ ఏ రిజర్వాయర్లో కూడా ఇంటర్వ్యూ చేసి ఉండరు. సారే దీన్ని డెవలప్ చేసిండు. ఒక 10 ఏళ్ళ క్రితము ఇక్కడ ఏమీ లేకపోయిండే. ఇవన్నీ బోట్లు కానీ ఇవన్నీ కానీ చేపియడము, ఇదంతా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం. ఈ ఎన్నికలు ఉన్నాయి, సారు మరి మొత్తం తిరుగుతున్నాడు. ఇది దగ్గరలో ఉందని తన ప్రాజెక్టును చూసుకోవడానికి వచ్చిండు. సార్ దగ్గరికి మేము కూడా ఒకసారి ఎట్లా ఉంది ఎన్నికల పరిస్థితి అని చెప్పేసి వచ్చినాం. ఇప్పటిదాకా అక్కడనే ఇంటర్వ్యూ చేసినాం. ఇంకా 1-2 క్వశ్చన్లు అడగలేదు, ఆ 2 క్వశ్చన్లు కూడా అడుగుదాం. సార్ మీకు ఎట్లా సార్ ఇప్పుడు ఎంత మెజారిటీతో గెలుస్తారన్న మీరు భావిస్తారు? అంటే మీకు తిరుగుతున్నారు, అన్నీ చూస్తున్నారు. 3 లక్షల కంటే ఎక్కువ సర్వేలు కూడా అంతే చూపెడుతుంది. ఇంతకుముందు 48%, 45-48% వరకు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇస్తానికి తయారుండే. ఇప్పుడు 58% అయింది. అది క్యాండిడేట్ అనౌన్స్, వాళ్ళ క్యాండిడేట్స్ ఇంకా కన్ఫ్యూజన్లు ఉండే ఎవరు క్యాండిడేట్ అని. తర్వాత టీఆర్ఎస్ కేసులు 70-80% మాకేస్తున్నారు. 70-80%. ఇంకా లెక్కలు చేయండి, దాంతో 4 లక్షలు కూడా వచ్చాయి. మీరు ఎవరైనా అడగండి, టీఆర్ఎస్ వాళ్ళని అడగండి ఎవరు కోట్ వేస్తారు ఈసారి. అంటే లీడర్ అని కాదు, ప్రజలను. పోయినసారి టీఆర్ఎస్ వేసిన అడగండి, పోయినసారి కాంగ్రెస్ వేసిన అడగండి. ఏం సార్ మీకు అంత కాన్ఫిడెన్స్ 3-4 లక్షల మెజారిటీ వస్తుంటారు? అసలు ఏంది, ఏ కారణం చేత, ఎట్లా మీరు ఏ ధీమాతో అంటున్నారు? నేను యాక్చువల్లీ యాత్ర మొదలుపెట్టక ముందు అందరూ మీరు 1,00,000 ఓట్లతో అల్క గెలుస్తారు సార్, కానీ యాత్ర మొదలుపెట్టినాక ప్రజలతో కలుస్తున్నా, ఆ ప్రజలతో మాట్లాడితే తెలుస్తుంది. కొన్ని ఊర్లో అయితే ఊరు వేస్తారు సార్, 99% మీకు వేస్తే ఏదో 1-2 ఓట్లు తప్ప, అది కూడా గుర్తు కనబడకుండా, గుర్తు తెలవకుండా, అదే కానీ. లేదంటే ఎందుకు అలాగ అంత అభిమానం పెరిగింది? అంటే మీ మీదనా, లేదంటే పార్టీ మీదనా, లేదంటే మొట్టమొదటి మోడీ గారి మీద. ఎప్పుడు కూడా ఈ కాలంలో ఈ 30-40 ఏళ్ళలో ఏ రాజకీయ నాయకుడు నలుమూలల పెద్ద మనుషులు 70 ఏళ్ళ మనుషులకు తెలియదు ఆయన ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెవులినవాడని 70 ఏళ్ళ ముసలామైనగా చెప్తారు, బియ్యం ఇచ్చటైనా మోడీ అని. అదొకటి. ఇంకోటి ఏమో, నేను ఈ ప్రాంతం మొత్తం తిరిగినాను. ఎంపీ ఉన్నా లేకున్నా 200 గ్రామాలకు నా బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్ వస్తుంటుంది. నేను ఇప్పటి వరకు 170 గ్రామాలు తిరిగి ఉండొచ్చు. ప్రతి గ్రామంలో నేను ఇంతకుముందు కనీసం 3-4 సార్లు, అయితే 15 సార్లు పోయినా. కందనేని గ్రామంలో 400 గ్రామాలకు నేను మా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఇచ్చిన. 23 కంటే ఎక్కువ యూత్ క్లబ్లు కట్టించిన. కరోనా ఉన్నప్పుడు అప్పుడు నేను ఎంపీ లేకుంటే అందరు ఇంట్లో కూర్చుంటే నేనేమో ప్రజలలో తిరిగిన. అది
శానిటేషన్ ట్రక్స్ పంపిన, మన చేవెళ్ళ యూత్ క్లబ్ను ఇక్కడ చేవెళ్ళ యూత్ క్లబ్ను కరోనా ఐసోలేషన్ సెంటర్ చేసిన. అది చాలా ముఖ్యం, ఎందుకంటే కరోనా కొందరికి వస్తుంది కానీ హాస్పిటల్ ఓన్ అవసరం లేదు, సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి, కానీ వాళ్ళ ఇంటికి పోతే ఇంట్లో అందరికి అంటిస్తారని ఐసోలేషన్ సెంటర్ చేసిన. ఇక్కడ వికారాబాద్లో నేను 20 ఆక్సిజన్ బెడ్లు పెట్టిన, అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనే యంత్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. మాస్కులు ఇచ్చిన, తిండి ఇచ్చిన, ఇవన్నీ కూడా చేసిన. కరోనా అప్పుడు శానిటైజర్ ఎట్లా తయారు చేసినా చెప్పిన. నేను ఒక్కరోజు ఇంట్లో కూర్చోలేదు. అయితే ఎప్పుడు ప్రజలనే తిరుగుతున్నా. వేరే వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క ఎంపీ ప్రతి గ్రామం కాదు 10% గ్రామాలు కూడా తిరగని పరిస్థితి. ఇంతకుముందు ఏ ఎంపీ ఉన్నా కూడా. సరే సార్, ఫైనల్గా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఓడిపోయింది, కల్వకుంట్ల ఫ్యామిలీ పాపం ఓడిపోయి వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. మీరు మళ్ళీ వాళ్ళ కూతుర్ని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టడం కరెక్టేనా? అంటే కేటీఆర్, హరీష్ రావు అంటారు ఇది పక్కా బీజేపీ కుట్రతోనే చేసింది, భయంతోనే అని. నిజంగానే అట్లా మా చేతులు ఉంటే ఇప్పటి వరకు బీజేపీ సీఎం ఉంటుండే. అప్పుడే మా చేతులు ఉంటే అప్పుడే అరెస్ట్ చేస్తుంటే ఇంకెప్పుడు కూడా మా మీద దుష్ప్రచారం కాకుండా ఏంటంటే మేము టీఆర్ఎస్ కలిసి ఉన్నామని దుష్ప్రచారం మా మీద చేసిండ్రు. నిజంగానే మా చేతులు ఉంటే ఇది చట్టము, ఈడీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చట్టానికి సబ్మిట్ చేస్తుంది, మన జ్యుడిషియరీకి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇది వాళ్ళ చేతులు ఉంటుంది. అయితే మేము నిజంగానే అట్లా మా చేతిలో మొత్తం ఉంటే అప్పటి వరకు ఏడాది ముందరనే అరెస్ట్ చేస్తుంటే ఇప్పటి వరకు బీజేపీ సీఎం అవుతుండే. మీరు వ్యక్తిగతంగా కేసు చూసిరు కదా, ఆ స్టడీ నిజంగా వాళ్ళు కడిగిన ముత్యం లాగా వస్తూ అంటుంది ఆమె, మీరేమో ఈడీ చేసిందని మీరు అంటారు. అసలు అంటే మీరు ఆ కేసు చూస్తే మీ పర్సనల్ ఒపీనియన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత ఉండి ఉంటుందా, అసలు ఏమి లేదా అట్లా అబ్జర్వేషన్? నాకు తెలిసింది, నాకు ఒక పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ అని ఒక ఎంపీ ఉండే నాకు దోస్తు, అండ్ కవితకు వాళ్ళ మిస్సెస్ కవితకు కూడా తెలుసు. అంటే పార్లమెంట్లో అందరూ కలిసే ఉంటారు ఫ్రెండ్ వాళ్ళు. అయితే ఆయన తెలిసింది ఏంటంటే ఇట్లా ఏదో స్కామ్ జరుగుతుంది ఢిల్లీలో అని. అయితే ఆయన దాని మీద కొంచెం నిఘా పెట్టినట్టే ఏదో ఇది జాసూస్లని కాదు, ఏదో హోటల్లో కలుస్తుందని తెలిస్తే ఆ హోటల్లో సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు మొత్తం ఆ కెమెరా వీడియో ఇచ్చేసిండ్రు. ఏమనుకున్నా అంటే ఇది ఆమ్ ఆద్మీ వాళ్ళు చేస్తుండ్రు. ఆయన కళలు కూడా ఊహించలేదు ఏంటంటే ఇది ఎక్కడనో మన తెలంగాణ నుంచి అది కవిత ఇన్వాల్వ్డ్ అని. ఆ కెమెరాని పట్టుబడ్డది. వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళ మీద కాదు, ఇన్వెస్టిగేషన్ అక్కడ అవుతుంటే వీళ్ళు పరేషాన్, అరే ఢిల్లీ లిక్కర్ స్కీమే ఈమె ఎట్లా ఇన్వాల్వ్డ్ అని. తర్వాత దానివల్ల ఇన్వెస్టిగేషన్ పక్కా సుబూతులు ఉన్నాయి. అయితే అండ్ వీళ్ళే ఒప్పుకున్నారు కదా, వాళ్ళ అరవిందో ఫామా వాళ్ళు, తర్వాత మాగంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, పిల్లే వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు కదా. ఇవన్నీ అంతే తెలుసు, మీకెంత తెలుసో నాకంతే తెలుసు. ఇది ఒక్కటి మాత్రం నాకు తెలిసేది ఆ హోటల్ వీడియోకే. ఓకే సార్, అట్లీస్ట్ జైల్లో ఉంది ఆమె, కనీసం రన్నింగ్ చేయడానికో జాగింగ్ షూస్ కూడా అలౌ చేయట్లేదట, పరుపులు లేవట. అది తప్పండి, నేను అనుకోకుండా, కానీ కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా మరీ ఎయిర్ కండిషన్డ్ 5 స్టార్ హోటల్ అయితే ఉంది కదా, ఇవ్వాలి కొంచెం, ఎందుకంటే కొంతమందికి ఆ స్కోప్ ఉన్నది ఇస్తేందుకు, అది చేస్తుండొచ్చు. రైట్ సార్, రూలింగ్ ఎట్లుంది? 100 daysలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ఒక 2 లైన్లలో ఎట్లా చక్కగానే పోయి దారి తప్పింది. ఇంతో అంతో బతుకుతుందంటే ఆ భాష సత సంబంధాలు మౌలితో పెట్టుకున్నందుకు. పెద్దన్న అన్నాడు, పెద్దన్న దగ్గర పోతే పెద్ద మనసుతోటి ఆ 9,000 కోట్లు ఇచ్చిండు. లేకుంటే ఇప్పటి వరకు జీతాలకు ఉండకుండే, రైతు బంధుకు ఉండకుండే, కరెంటుకు ఉండకుండే, ఆ బస్సులో ఆర్టీసీ బస్సులో డీజిల్ వస్తానికి పైసలు ఉండకుండే. అయితే సరే నడిచింది, మోడీ గారి దయనం అనుకోండి, లేకుంటే స్టేట్మెంట్షిప్ అనుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకు నష్టం కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా అది ఇచ్చిండు. కానీ వీళ్ళేంది బాధ్యతారహితంగా, చేతులనేమో చిప్పు ఉన్నది, ఇచ్చేదేమో 4,000 రూపాయలు ఇస్తారంట, రైతు బంధు 10,000 కాదు 15,000 చేస్తా, అది తప్పు. అక్కడనే తప్పుదారి తప్పి. ఇవి సంక్షేమ పథకాలు కాదు, ఇవి ఎలక్షన్ విన్నింగ్ పథకాలు. 2 రోజులు నడుస్తాయి, ఒకసారి నడుస్తుంది, 2 సార్లు నడుస్తాయి. ఒకసారి ఫైనల్గా ఒకసారి చేవల్లో మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనిషి మంచోడే, అంటే మీ పేరే కొండ విశ్వేశ్వరరెడ్డి సార్, మీ పేరు చెప్పకుండానే, కానీ ఆ పార్టీ సరిగ్గా లేదు, మా కోటేయండి అని చెప్పిండు. మీరు విన్నరా? నేను
అంటే మీ గురించే కదా చెప్పింది. నా గురించే చెప్పిండు, ఎందుకంటే నాకు తెలుసు అతను వ్యక్తిగతంగా తెలివి అల్లోడు, మరి అహంకారం ఇంకా నెత్తికెక్కలేదు. అయితే కరెక్టే మాట్లాడిండు, కానీ తప్పేం మాట్లాడిండు అంటే అది కాదు. ఆయన ఏంటంటే ఆయన మంచోడు, కానీ ఆయన మాట ఎవరు వినరు. ఆయన కవితను అరెస్ట్ చేయి అంటే అరెస్ట్ చేయలేదు. నేను అరెస్ట్ చేయని చెప్పింది వాస్తవమే, దాన్ని అరెస్ట్ చేయ, కానీ ఇది మా చేతులు ఉండదు కదా, పార్టీ చేతులు ఉండదు. ఎవరి చేతిలో ఈడీ చేతుల, తర్వాత జ్యుడిషియరీ చేతులు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సీఎం మాటలు బహుశా అక్కడ వినకుండొచ్చు, ఎందుకంటే సీఎం ఏమో అరెస్ట్ చేయి, సీఎం కాదు తెలంగాణ కాంగ్రెస్ మొత్తము ఈమెను అరెస్ట్ చేయి తప్పు, ఒక మహిళ లిక్కర్ స్కామ్లు ఉన్నవాళ్ళు ఉంటే అది చాలా ఘోరంగా సమాజానికే మంచిది కాదని వీళ్ళు అంటున్నారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదే స్కామ్లా ఈమె పైసలు ఇస్తే ఆయన పైసలు తీసుకుండు, నేరం ఒకట లేకుంటే నేరము అది ఇంకెక్కువ నేరం, పైసలు తీసుకునేట ఆయననేమో ఆయనకు మద్దతు ఇస్తాడంట. అదే లిక్కర్ స్కామ్లా కేజ్రీవాల్కు మద్దతు ఇస్తాడంట, అదే లిక్కర్ స్కామ్లు ఇక్కడ మేము అరెస్ట్ చేయాలంట. అంటే కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ వచ్చి చెప్తుంది, ఇది ఉల్టా చేస్తారు. వాళ్ళు టోటల్ కన్ఫ్యూజన్, సీఏల ప్రతి దాంట్లో కన్ఫ్యూజన్ వాళ్ళు. ఫైనల్గా మీ చేవెళ్ళ బీజేపీ కార్యకర్తలను మీరు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అందరినీ కలవకపోవచ్చు, మీకు మళ్ళీ కలిసి వాళ్ళకి ఏదైనా ఉంటే చెప్పాలనుకునేటోళ్ళు ఉంటారు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కానీ, వాళ్ళకి ఏం చెప్తారు? ఓటర్లు బీజేపీ ఎంపీ గెలుపు ఖాయము, అనుమానం లేదు. నేను మోడీ పేరు చెప్పుకొని అల్కా గెలుస్తాం కాదు, అది నిజమైన గెలుపు అని నేను అనుకోను. మోడీ పేరు చెప్పి ఎవరు నిలబడ్డా గెలుస్తారు. ఓ సామెత నాటి ఇండియాలో మోడీ పేరు మీద చెప్పుకొని ఒక లైట్ స్తంభానికి టికెట్ ఇచ్చిన లైట్ స్తంభాన్ని కూడా 1,00,000 ఓట్లో 2 లక్షలు. కానీ నిజమైన గెలుపు అంటే బీజేపీ కార్యకర్తల పని ద్వారా గెలిస్తే అది నిజమైన గెలుపు. అదే గెలుపు మోడీ కోరుతుండు. ఆయన పేరు చెప్పుకొని గెలిస్తే ఆయనకు సంతోషం కాదు. నా గెలుపుతోటి బీజేపీ పార్టీకి బలం కావాలి, నా గెలుపుతోటి ఈడ 50% కంటే ఎక్కువ సర్పంచ్లు బీజేపీ ఉండాలి, వార్డు మెంబర్లు బీజేపీలు ఉన్నాయి, ఎంపీటీసీలు. ఫస్ట్ బీజేపీ పార్టీ బలం కావాలి. ఇన్నేళ్ళు ఎన్నో కారణాల వల్ల గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు గెలిచే అవకాశం కాదు, తప్పనిసరిగా గెలుస్తామని అందరు కూడా అంటున్నారు. కానీ ఆ గెలుపుతోటి ఇవన్నీ కూడా మన కార్యకర్తల పని మీద, వాళ్ళ శ్రమ మీద గెలిస్తే అది నిజమైన గెలుపు. దాంతో మార్పు మొత్తం తెలంగాణలో వస్తుంది. 5 ఏళ్లలో దానికంటే ముందో తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. అంతకంటే ముందు ఇక్కడ బీజేపీ సర్పంచ్లు ఉంటారు, బీజేపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి కొండ విశ్వేశ్వరరెడ్డి గారితో సంచలన ఇంటర్వ్యూ. ఈవెన్ కేసీఆర్ను గద్దె దించడంలో కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ది చాలా అత్యంత కీలక పాత్ర. వాళ్ళ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు, కానీ ఆ పార్టీని వేటాడి ఈవెన్ గోవా స్కూళ్ళల్లోకి వెళ్ళి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇట్లున్నాయి, నువ్వేం చేస్తున్నావు కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ని అడగడం, ఒక చైనా నియంత ఎట్లా ఉన్నాడు ఎట్లా నాశనం అయిపోయింది అని చెప్పడం, ఇంకా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన పథకాల గురించి చెప్పడం, ఇంకా మాలాంటి ప్రశ్నించే గొంతుకులకు కూడా అరెస్టులు చేసినప్పుడు, కష్టాలు పెట్టినప్పుడు మద్దతు ఇవ్వడం వల్ల సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా అనేక రకాలుగా మద్దతు ఇచ్చిండు. అనేకంగా అంటే చాలామంది అంత డబ్బులు అంత ప్లేస్ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా పబ్లిక్లో తిరగాలి ఏదో చెయ్యాలనుకోరు. కానీ ఇప్పటికి కూడా పాదయాత్ర చేస్తున్నట్టు నేను ఈరోజు అంతా చూసినా నాకే షాకింగ్ అనిపించింది. ఏం చెప్పాలంటే ఒక్కొక్క ఊరుకు 3 సార్లు 4 సార్లు వచ్చిండని కూడా చెప్పిర్రు. వీళ్ళ కార్యకర్తలు కూడా చాలా కసిగా పనిచేస్తున్నారు. సార్ మాకు ఇంత సమయం ఇచ్చి బోట్లో కూడా సార్ డెవలప్ చేసిన బోట్లో కూడా ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చి ఇంత సమయం ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు చెప్తూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.